హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. భార్యను దారుణంగా హత్య చేశాడు ఒక వ్యక్తి. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నం చేశాడు. గ్యాస్ లీకేజ్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు భర్తేనని తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి పేరు మొదలత. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. భర్త నాగేంద్ర భరద్వాజ్. భార్యాభర్తల మధ్య కొన్ని రోజుల నుంచి కలహాలు తీవ్రమయ్యాయని బంధువులు చెప్పారు. అయితే తన అల్లుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని అనుకోలేదని మృతురాలి తండ్రి రంగనాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లి దారుణ హత్యకు గురైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధులత బాచుపల్లిలో భర్తే చంపేశాడని మధులత తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనురాగ్ సాయి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుచూసింది. మధులత అనే సాఫ్ట్వేర్ ను అత్యంత కిరాతకంగా హతమార్చాడు భర్త భరద్వాజ్. ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు బాధితురాలు ఎవరైతే ఉన్నారో మృతురాలు మధులత పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏ రోజు జరిగింది సార్ ఈ ఘటన? ఆలస్యంగా వెళ్ళి చూస్తున్నట్టున్నారు. అసలు మీ కూతుర్ని ఎప్పుడు హతమార్చారు మీ అల్లుడు? అసలు ఏం జరిగింది? మే నెల 4వ తేదీన సుమారు సాయంత్రం 9 గంటల సమయంలో చంపినాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ ద్వారా మా పెద్దమ్మాయికి కబురు వచ్చింది. ఆమె నుండి మాకు కబురు వచ్చింది. ఆ భరద్వాజ్ అనేవాడు మా అల్లుడు ఎందుకు చంపాడనేది ఆయన కోపమో లేకపోతే ఇంకే ఎప్పుడు ఈ అమ్మాయిని డబ్బులు అడుగుతుండేవాడు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఉన్న ఫ్లాట్ అమ్ముదామని చెప్పేసానంటే అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగా తర్వాత నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు, నేను కారు కొనుక్కోవాలని అంటే అందుకు ఒప్పుకోలేదు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారా? చంపడానికి ఇచ్చానని నా కూతుర్ని. అమ్మా అసలు ఎట్లా చంపండి అమ్మా? అసలు ఎందుకు? కుటుంబ కలహాలా లేదంటే వరకట్న వేధింపులా? అసలు ఆర్థిక వరకట్న వేధింపులే. డబ్బు బంగారం చాలా ఇచ్చి చేశాము, అది సరిపోలేదు. ఇంకా తీసురా అని పీడిస్తున్నాడు. అమ్మాయి జీతం 3 సంవత్సరాల మించి జీతం అంతా వాడేసుకున్నాడు. మేము గొడవల వల్ల ఓ 10 నెలలు ఇంటి దగ్గర పెట్టుకున్నాము. తర్వాత పంపించాము. ఇంకా ఆ డబ్బులు ఇవ్వలేదని కక్ష కొంత. డబ్బులు ఇవ్వు, కారు కొనుక్కోవాలి అన్నాడు. అమ్మాయి ఇవ్వలేదు. ఇంకా తీసుకురాపో, డబ్బులు తీసుకురాపో మెమ్మల్ని అడిగి అని అన్నాడు. అమ్మాయి వెళ్ళలేదు. అంతకుముందు చాలా గొడవల వల్ల చాలా సార్లు కొట్టాడు అమ్మాయిని. అత్తమామలు కొట్టారు, అతను కొట్టాడు. డబ్బులు తీసుకురమ్మని వేధిస్తున్నారు. అమ్మాయి జీతము అమ్మాయి దగ్గర అస్సలు ఉంచరు. అమ్మాయి ఖర్చులకు ఏం వాడుకోవటానికే ఉండవు. అట్లా డబ్బులు తీసుకుంటారు, ఇంకా తీసుకురమ్మని వేధిస్తున్నారు. చాలా సార్లు నా ముందే కొట్టారు అమ్మాయిని. అతను కొట్టాడు, అత్తమామలు కొట్టారు. అట్లా హింసించారు మా అమ్మాయిని. మధులత సోదరుడు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడదాం. కిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తుంది. ముక్కలుగా నరికి చంపేందుకు చేశాడు. అలాగే గ్యాస్ లీకేజ్ ద్వారా చిత్రీకరించి చనిపోయింది ఆ విధంగా ప్రయత్నం చేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఈ అబ్బాయి వంటింట్లో నుంచి చాకు సుత్తి తెచ్చి డైరెక్ట్ గా సుత్తితో తల మీద కొట్టి చాకుతో మెడ దగ్గర డైరెక్ట్ గా పొడిచాడంటండి. అక్కడ స్పాట్ లో చనిపోయిందని పోలీసులు చెప్పారు. పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి అమ్మాయికి, ముందు భాగంలో వెనక భాగంలో. తర్వాత కాలు నరికాడండి. ముక్కలుగా చేయడానికి ట్రై చేశాడు. మా బాడీని ఎక్కడెక్కడో పడేద్దామని మాయం చేయడానికి, తను తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అది కుదరక 2 గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఉన్నవి లీక్ చేసి కిటికీలు తలుపులు అన్నీ మూసేసి వైర్స్ కరెంటు వైర్లు అండి ప్లగ్ లో పెట్టేసి వెళ్ళిపోయాడు. అది కరెంటు పోయి వచ్చినా, చిన్న స్పార్క్ వచ్చినా కంప్లీట్ మొత్తం బ్లాస్ట్ అయ్యేదండి. చుట్టుపక్కల 10 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ కేవలం ఇతన్ని తప్పించుకోవడం కోసం బాబుని తీసుకుని డైరెక్ట్ గా అతనేదో చిన్న ఘాట్లు పెట్టుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటండి.
అప్పుడు పోలీసులు వాళ్ళు హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేసి పోలీసులను పిలిపించారు. అలా దర్యాప్తులో ఇతను ఒక ప్రమేయం కాదు, వారి పేరెంట్స్ ప్రమేయం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు భరద్వాజ్ను కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసు ఎటువైపు ఏ దిశగా మారుతుందనేది ప్రస్తుతం అయితే ఆసక్తి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రాజా రమేష్తో కిరణ్ NTV హైదరాబాద్.